అడగడానికి అవకాశం ఉంది. మరి అంతర్జాతీయ అంశాలలో ఏమొస్తాయి? అంతర్జాతీయ అంశాలలో ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినాం, రష్యా ఉక్రెయిన్ల మధ్య ఏది యుద్ధం ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో కూడా ఏం నడుస్తుంది. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో మనకు ప్రధానంగా ఒక 2-3 పదాలు వినిపిస్తున్నాయి. ఒకటి నాటో, ఉన్నారా మీరు? నాటో, అలాగే యుఎస్ఎస్ఆర్. అర్థమవుతుందా? అసలు నాటో అంటే ఇది. రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడానికి నేపథ్యం ఏమిటి? అసలు నాటో అంటే ఇది. దానితో పాటు యూరోపియన్ యూనియన్ కూడా తరచుగా వినిపిస్తుంది. అసలు ఈ సపోర్ట్ చేస్తుందా లేదా, ఇవన్నీ ఇప్పుడు ప్రధానంగా మనకు ఎన్ఎస్ఐ అంటారు. అలాగే వివిధ దేశాల అధ్యక్ష ఎన్నికల పైన కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మనం 2020లో అమెరికా నూతన అధ్యక్షుడిగా వచ్చారు. ఎవరు? జో బైడెన్. ఎన్నవ అధ్యక్షుడు ఆయన? ఎన్ని పార్టీలు ఉంటాయి అమెరికాలో? జనరల్ గా 2 పార్టీలు ఉంటాయి, డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ. అంటే అంతర్జాతీయ అంశాల్లో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలు కావచ్చు, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కావచ్చు, వివిధ దేశాల అధ్యక్ష ఎన్నికలు కావచ్చు, అర్థమవుతుందా? ఇవన్నీ మనకి వస్తాయి అంతర్జాతీయ అంశాలకు సంబంధించినవి. ఈ కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రపంచ దేశాలు ఏమేమి తయారు చేస్తున్నాయి, అర్థమవుతుందా? ఇటువంటి అన్ని కూడా మనం తరచుగా ఎందుకు అడగడానికి, ముఖ్యంగా వివిధ దేశాల అధ్యక్ష ఎన్నికల పైన, అలాగే రష్యా ఉక్రెయిన్ ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలు, అర్థమవుతుందా? మన పొరుగునున్న దేశాల పైన కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. పొరుగునున్న దేశాలు ఏవి? మంచిర్యాల, మంతని, ఇవ పొరుగునున్న దేశాలు ఏవి? పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, అర్థమవుతుందా? చైనా. ఇవన్నీ మన పొరుగునున్న దేశాలు. ఈ దేశాల పైన, ఈ దేశాల్లో జరుగుతున్న వ్యవహారాల పైన కూడా తరచుగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో వాటిపైన కూడా మనం ఏం చేయాలి? ఒక కన్నేసించాలి. వెరీ రీసెంట్లీ పాకిస్తాన్, మనకు తెలుసు, పాకిస్తాన్ అధ్యక్షుడు రష్యాలో పర్యటించాడు. అర్థమవుతుందా? అటువంటి వాటి విదేశీ నేతలు భారతదేశంలో కూడా పర్యటిస్తారు, మన నేతలు విదేశాలలో కూడా పర్యటిస్తారు. ఇవన్నీ మనకి వస్తాయి అంతర్జాతీయ. నెక్స్ట్ మనకు జాతీయ అంశాలు, నేషనల్ ఈవెంట్స్. జాతీయ అంశాలు, జాతీయ అంశాలలో మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు. వెరీ రీసెంట్ ఒక 5 రాష్ట్రాల ఎన్నిక జరిగింది. మార్చి నిన్నటి లాస్ట్ ఇయర్ 5 రాష్ట్రాల ఎన్నికలు. ఏ రాష్ట్రాలు చెప్పండి? అమ్మాయి ఒక్కరే. ఉత్తరాఖండ్ జరిగినాయి, ఇంకా ఎక్సలెంట్, పంజాబ్లో జరిగినాయి, ఇంకా ఉత్తరప్రదేశ్లో జరిగింది, ఇంకా ఇంకా 5 రాష్ట్రాల ఎన్నికలు. ఇవి అడుగుతున్న సొంత కవిత్వం కాదు. 5 రాష్ట్రాలు అంటే జాతీయ అంశాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ల మార్పు, పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులు. ఇటీవల మనకు తెలుసు అమ్మాయిల వయసుని కూడా 21 ఏళ్ల వరకు పెంచడానికి ఒక ప్రతిపాదన జరుగుతుంది. అందువల్ల దానిపైన ఒక కమిటీ వేయడం జరిగింది. 31 మంది పార్లమెంటుతో కూడిన కమిటీ. ఇటువంటి అడగడానికి భవిష్యత్తులో మనకు ఇవన్నీ వస్తే మనకు జాతీయ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లులు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, గవర్నర్ల మార్పు, అర్థమవుతుందా? ఇవన్నీ మనకి వస్తాయి జాతీయ అంశాలు. సో వాటిపైన కూడా మనం ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే నెక్స్ట్ మనకు రీజనల్ ఇష్యూస్ లేదా ప్రాంతీయ అంశాలు. ఏనమ్మా? ప్రాంతీయ అంశాలు. ప్రాంతీయ అంశాలలో కూడా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఎన్ని కోట్ల బడ్జెట్. ఆర్థిక హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 8వసారి. అర్థమవుతుందా? గవర్నర్ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి మనసారి ఆర్థిక మంత్రి ఏం చేసిండు? బడ్జెట్ ప్రవేశపెట్టిండు. సో ఇటువంటి, అలాగే ఇంతకుముందు చెప్పిన భూదారు పోచంపల్లి, అలాగే మంత్రివర్గ విస్తరణ, ఏదైనా మార్పులు చేర్పులు. అలాగే ఈ రోజే అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో ప్రారంభించబోతున్నాం ఈ రోజే. సో ఇటువంటి కంపల్సరీ. ఇప్పుడు బాబు నేను ఒకటి చెప్తున్నా, తెలంగాణలో ఉద్యోగం చేయాలనుకునే వ్యక్తి ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం పైన ఏముండాలి? అవగాహన కలిగి ఉండాలి. ఇంకొక విషయం, మనం ఎగ్జామ్ ఏదైతే రాస్తున్నామో అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో ఎవరు కండక్ట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్
కాబట్టి అడగడానికి అవకాశం ఉందా లేదా? సో కాబట్టి ప్రతి అంశం, అది కల్చర్ కావచ్చు, పండుగలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అర్థమవుతుందా? వెరీ రీసెంట్లీ మల్లన్న సాగర్ను సీఎం కేసీఆర్ ఏం చేసిండు? ప్రారంభించడం జరిగింది. అసలు ఆ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు, ఎన్ని టీఎంసీల సామర్థ్యంతో దాన్ని నిర్మించిండు, అది కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించింది, ఆ మల్లన్న సాగర్ ఉన్న ప్రత్యేకత ఏమిటి? అర్థమవుతుందా? అడగడానికి అవకాశం ఉంది. మన బడి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్ని స్కూళ్ళని తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఈ బడ్జెట్ కేటాయించారు, ఇటువంటి వాటిపైన ఇవన్నీ మనకి ఎన్ఎస్ఐ క్రాంతి అంశాల్లో రావడానికి అవకాశం ఉంది. అది కూడా మనం గమనించాలి. ఇక ఈసారి మన రోగాన్ని పెట్టి క్రీడలే కాదు. ఎందుకు ఈసారి మనం క్రీడలు పెద్ద మైనస్ అని కాదు, ఎందుకు మన రోగాన్ని నింపుతాయంటున్నా? ప్రతి 4 ఏళ్ళ ఒకసారి జరిగే ఒలింపిక్ క్రీడలు జరిగాయి 2021. అలాగే పారా ఒలింపిక్స్ జరిగాయి, అర్థమవుతుందా? అలాగే మనకు ఈ T20 ఏముంది, వరల్డ్ కప్ జరిగింది. ప్రతి సంవత్సరం ఉండే ఐపీఎల్ ఉంటుంది. పోయినసారి జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ రెడీ ఉన్నది. కొత్త 2 టీమ్స్ వచ్చినాయి. చెప్పండి, 2 టీమ్స్ కనీసం అదనే పుణ్యం కట్టుకోండి. వెరీ గుడ్. గుజరాత్ టైటాన్స్. ఇంకా అది ఇంటర్ బాబు, మీరేం టెన్షన్ పడకండి. 2022 వరకు ఐపీఎల్లో 8 టీములు ఆడగా 2022 15వ ఐపీఎల్ నుండి మరో 2 కొత్త టీంలు ఐపీఎల్లో ఆడబోతున్నాయి. ఎందుకంటే ఇంకా ఐపీఎల్ స్టార్ట్ కాలేదు, కన్ఫర్మ్ అయినాయి. ఆ 2 జట్లు, ఒకటి లక్నో సూపర్ జైంట్స్, 2 అహ్మదాబాద్ టైటాన్స్ అని పెట్టింది ఫస్ట్. దాన్ని ఇప్పుడు దేనిగా మార్చిండు? గుజరాత్ టైటాన్స్ గా మార్చిండు. అయితే ఎన్ని టీంలు ఆడుతున్నారు? 10 టీంలు. దాంతో పాటు ప్రతి సంవత్సరం ఉండే టెన్నిస్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఇప్పటికీ ఆస్ట్రేలియా ఓపెన్ అయిపోయింది. అంతా అలాగే విరాట్ కోహ్లీ గారు మనోడు ఏం చేసిండు? వీడుకోలు పలికిండు. వెరీ రీసెంట్లీ ప్రముఖ క్రికెటర్ ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. కనీసం ఆయన పేరనే ఎవరు? ఏ దేశం? మనసేనా? ఆస్ట్రేలియా. సంతోషం. సో ఆయన ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? అటువంటి అడగడానికి అవకాశం ఇవన్నీ మనకి ఎన్ని వస్తాయి? ఒలింపిక్స్ నుంచి పారా ఒలింపిక్స్ కావచ్చు, T20 వరల్డ్ కప్ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు. అంత ముఖ్యంగా భారతీయ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిస్తే ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళపైన అడగడానికి అవకాశం ఉంది. ఒలింపిక్ ఎన్ని పథకాలు వచ్చినాయి భారతదేశం? నేను టోటల్ అడుగుతున్నాను. ఎక్సలెంట్. 7 వచ్చినాయి. 7లో ఎన్ని స్వర్ణాలు? ఒకటే స్వర్ణం. ఎవరికి వచ్చింది? ఏ కిరీటం? జావెలిన్. సో అదే పారా ఒలింపిక్స్ లో 19 పథకాలు వచ్చినాయి, 17 మందికి వచ్చినాయి. అంటే దాని అర్థం ఇద్దరికి డబుల్ వచ్చింది. ఆ ఇద్దరు ఎవరు? ఒకరు అవని లేఖరా, 2 సింగరాజ్ అదానా. అరికే అసలు ఆన్సర్ ప్రశ్న గంటలో నన్ను ఏమన్నా అర్థమైందా? ఏమన్నా టోటల్ ఎన్ని పథకాలు వచ్చినాయి? వ్యక్తులు ఎందరు? స్పోర్ట్స్ పర్సన్ 17 మెంబర్స్. అంటే దాని అర్థం ఇద్దరికి డబుల్ వచ్చినాయి. ఆ ఇద్దరు ఎవరో చెప్పిన ఆ ఇద్దరు ఎవరైనా అవని లేఖ. ఈసారి వెరీ రీసెంట్ మనకు పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. అర్థంగా పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. అందులో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఉంటాయి. రేపు ఎగ్జామ్ అడుగుతాడు, ప్రాధాన్యతను అనుసరించి పద్మ అవార్డుల వరుస క్రమాన్ని తెలుపండి అంటాడు. ఏ పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. బి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. డి భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ. డి అది సి. చెప్పేది డి పద్మశ్రీ, భారతరత్న, పద్మవిభూషణ్. ఫస్ట్ పద్మవిభూషణ్. రాని వ్యక్తి ఎవరు అంటాడు? రాని వాడు ఎప్పుడు తెలుస్తుంది? వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు తెలుస్తుంది, రోగం తిరుగుతుంది. అర్థమైందా? సో ఆ రకంగా పద్మ అవార్డ్స్ కావచ్చు, నోబెల్ బహుమతి కావచ్చు, రామన్ మెగాస్ అవార్డు కావచ్చు, క్రీడా అవార్డ్స్ కావచ్చు. ముఖ్యంగా ఒక భారతీయుడికి అంతర్జాతీయ అవార్డు వచ్చిందనుకో ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒక తెలంగాణ వ్యక్తికి జాతీయ స్థాయి అవార్డు వచ్చిందనుకో
ఎక్కువ కాన్సన్ట్రేషన్ వేయాలి. అదే తెలంగాణ వ్యక్తికి అంతర్జాతీయ అవార్డు వచ్చిందనుకో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీకి వెరీ రీసెంట్లీ భూటాన్ ఒక అవార్డుని ఇచ్చింది. ఆ దేశ అత్యున్నత అవార్డు అడగడానికి అవకాశం ఉంది. అసలు ఇటువంటి వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు గతంలో క్రీడారంగంలో భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత అవార్డును మనం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మనం పిలుస్తున్నాం. దాని తర్వాత అర్జున్ అవార్డు ఉంటుంది, ద్రోణాచార్య ఉంటుంది, ధ్యాన్ చంద్. ఇవన్నీ పైన మనం ఏం చేయాలమ్మా కాన్సన్ట్రేషన్. తెలంగాణకి వచ్చేసరికి కాళోజీ సాహిత్య పురస్కారం, దాశరథి అవార్డు, అర్థంగా వీటిపైన ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది ఎన్నొస్తుంది అవార్డ్స్లో రావడం జరుగుతుంది. అది కూడా మీరు గమనించండి. నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే చెప్పిన సైన్స్ అంటే యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్స్, జలాంతర్గాములు, అర్థమవుతుందా? విన్యాసాలు, మలబార్ విన్యాసాలు, ఇన్నర పేరు ఎప్పుడు విన్యాసాలు చేస్తారు, వివిధ దేశాల విన్యాసాలు, జలాంతర్గాములు కావచ్చు. ఇవన్నీ రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్ యుద్ధ విమానాలు మనం ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తున్నాం? ఫ్రాన్స్. ఎన్ని విమానాలు అడుగుతాడు? ఇవన్నీ 36 రఫేల్ యుద్ధ విమానాలను 58,000 కోట్లతోటి మనం ఏం చేస్తున్నాం? కొనుగోలు చేస్తున్నాం. అర్థమవుతుందా? సో ఈ మధ్యలో రాష్ట్రాల నుంచి కూడా మనం రకరకాల దీనికి సంబంధించిన వాటిని మనం ఏం చేస్తున్నాం? కొనుగోలు చేస్తున్నాం. అలాగే కొన్నిటికి మనమే తయారు చేసుకుంటున్నాం. అర్థంగా ఇవన్నీ మనకి ఎన్ని వస్తాయమ్మా? సైన్స్ అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్. భారతదేశంలో ఏ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది? అంటే దొడ్డ భాషలో చెప్పాలంటే సూదులు ఇచ్చేది. కరెక్ట్, మీరు అందరు ఇప్పించుకున్నారు. నేను పక్కా చెప్తాను, మీరందరూ కూడా ఏది ఇచ్చుకున్నారు తెలుసా? మీరందరూ కోవిషీల్డ్ ఇప్పించుకున్నారు. వీడికి ఎట్లా తెలిసిందే? వీడు లేనే లేడు కదా, మనం ఇంజక్షన్ ఇచ్చుకునేటప్పుడు ఉండేనా ఏంటి అలా అనుకోలేదు. నేను ఎందుకు అది ఊరేనా ఏదికి? అవునా కదా? ఏది ఇచ్చుకున్నారు? కోవిషీల్డ్ ఇప్పించుకున్నారు. అర్థం అవుతుందా? ఈ కోవాక్సిన్ ఎవరు తయారు చేసిన కోవిషీల్డ్? కోవిషీల్డ్ తయారైంది మన దగ్గర, టెక్నాలజీ మనది కాదు. తయారైంది ఇక్కడ పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఎవరి సహకారంతో? బ్రిటన్కి చెందిన ఆక్స్ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీల యొక్క సహకారంతో తయారైంది. మన దగ్గర తయారైన తొలి వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏదంటే ఏదో కోవాక్సిన్. ఎక్కడ తయారైంది? భారత్ బయోటెక్. ఎడమునిది హైదరాబాద్. కృష్ణ ఎల్లా ఇన్నర పేరు ఆ కంపెనీ ఓనర్, ఫార్మా కంపెనీ. ఈ ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో దేశీయంగా తయారైన తొలి కోవిడ్-19 వ్యాక్సిన్. ఎందుకు అన్నమాట నాడు దేశీయంగా తయారైందంటే మన దగ్గరనే తయారైంది, మన టెక్నాలజీతో తయారైంది. ఎవరు దీనికి టెక్నాలజీని అందించిందో? ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ, మహారాష్ట్రలోని పూణేలో ఉంటుంది. వీరి సహకారంతో తయారు చేసింది ఎవరమ్మా? భారత్ బయోటెక్. మరి నేను కోవిషీల్డ్ చెప్పేటప్పుడు ఈ డైలాగ్ చెప్పలేను. ఏమని చెప్పినా? తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్న. కానీ ఎవరి సహకారంతో? ఆక్స్ఫర్డ్. మనదా? అది ఒక యూనివర్సిటీ పేరు అది. అలాగే ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ పేరు. ఇది మనదా? కాదు. కాబట్టి దీన్ని ఏమనలేను, దేశంగా తయారైన తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ అంటలేను. దీన్ని కోవిషీల్డ్ అంటలేను. దేని అంటున్నా? ఇవన్నీ మనకి వెళ్ళొస్తామా? సరే, ఇంకోసారి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వదమ్మా. యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ హెలికాప్టర్ కావచ్చు, సబ్మెరైన్ జలాంతర్గాములు కావచ్చు, విన్యాసాలు, వివిధ దేశాల మధ్య జరిగే విన్యాసాలు కావచ్చు, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకు దేంట్లో వస్తాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే మనకు సదస్సులు, సమావేశాలు. సదస్సులు, సమావేశాలు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ కింది వాళ్ళలో భారత్కు ఎందులో సభ్యత్వం కలదు? ఏ ఈ G7 పేరు ఎప్పుడైనా మీకు గంగలో పేరు అసలు ఆన్సర్ గంగలో ఉన్న ప్రశ్న అర్థమైందా? ఏమన్నా చెప్పండి. పక్క
అర్థమైంది అంటే మీకు అవగాహన లేదనేది విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. సరే నేనే చెప్పుకుంటా. G7లో భారతకు సభ్యత్వం ఉండదు. అది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమి. మా తాతయ్య యాదిండు చెందుతున్నాయి, మా అయ్య యాదిండు చెందుతున్నాయి, నేను చదువుతున్నా చెందుతున్నాను, మా పోరాడు కూడా చదువుతున్నాను. ఏమని చెందుతున్నాను. అరిట్లే ఇదేంటి చెందిన దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమి. నేను అడుగుతున్నా సార్ G7లో G ఏంటి? అది ఎక్కువ ఉంటుంది. చెప్పండి G7లో G అంటే G7లో G అనగా గ్రూప్ అని అర్థం. గ్రూప్ ఆఫ్ 7 7 దేశాలు కలిసిన ఒక సమూహం. దొడ్డు భాషలో చెప్పాలంటే మన భాషలో గుంపు, సంఘం. మన భాషలో ఏ భాషలో అంతే దాని అర్థం. అరే మరి 3G 4G 5G 4 అనుకుంటా అవుతాయి. అందులో G అంటే ఇప్పుడు 5G రాలేదు మన దగ్గర కానీ అందులో G అంటే విన్నరా? ఇప్పుడు నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు? మనమందరం కరెక్ట్ చెప్పండి. మనమందరం దాదాపు 99% ఇప్పుడు అయితే 4G ఫోన్లే వాడుతున్నాం. మరి అందులో G అంటే ఉన్నాడు తెలియదే ఫస్ట్ గుర్తే కానీ G అనేది విన్నాం కానీ దీనికి అర్థం ఉంటుందని తెలియదు అనుకుంటున్నారా? G ఇక్కడ G అనగా జనరేషన్ అని అర్థం. తరం. ఫస్ట్ 2G ఫోన్లు వచ్చినాయి. జస్ట్ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటుంటే వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది. మీ అవసరం అనుకుంటే నా ఫోటో. ఇప్పుడు అట్లా కాదు. 3-4 రోజులు అవుతుంది, మనసు రావట్లేదు, ప్లీజ్ అని ఏం చేయొచ్చు? వీడియో కాదు. టెక్నాలజీ పెరుగుతున్నట్ట పెరిగినట్ట పెరుగుతుంది. రోజు గడిచిన కొద్ది ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 5G అవుతుంది. ఒక 3 గంటల సినిమా ఒక 10 సెకండ్లలో డౌన్లోడ్ అయిపోతుంది. మనం తిరిగి తిరిగి బాగలేదని ఎప్పుడు అవుతుందని చూసే అవసరం లేదు. అది ఇట్లా చూసి ఇట్లా ఒత్తినమా అని చెప్తాను. ఎప్పుడు 5G. అక్కడ G అనేది అర్థం జనరేషన్. నా ఫోన్ అది కనిపించకుంటేనే ప్రశాంతం. ఇక్కడ G అంటే ఇది జనరేషన్. ఇక్కడ G అంటే G7లో భారత్ ఉంటుందా? ఎందుకు ఉండదు? మనం ఎల్లుంటాం తెలుసా? తర్వాత ఓపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. మనకు అంత సీన్ లేదు. మనం గుంజుకుండే అర్థమైందో లేదు. అది ఎగుమతి చేసే దేశాల కూటమి. మనం ఏ పొజిషన్ ఉన్నామో కాబట్టి అది ఉంటామా? నాట్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. కరెక్ట్ చెప్పాలంటే అట్లాంటిక్ సముద్ర తీరం పక్కన ఉన్న దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమి. మనకి అట్లాంటిక్ ఏడమో ఉంటుంది అంటే మనకైతే లేదు కదా. మనకి ఏ ఒర్రేలు ఉన్నాయి? బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఒర్రేలు అనుకున్నాయి. ఈ ఒర్రేలు బాగా రావాలి. అవి ఏమున్నాయి? సముద్రాలు. అది నేనేమంటున్నాంటే యాక్చువల్లీ నాటో అనేది ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాలలోని దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమి. భారత్ ఉత్తర అమెరికా కాదు, ఐరోపా కాదు. ఎందుకుంటుంది? ఉన్నారా? ఉన్నావా? ఏమన్నా నేను ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమి. ఖండాలు ఏముంటే 14 ఏది మంతలి, పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంట ఇవ ఖండాలు. మరి సంతోషం నోరు లేస్తున్నాయి. అదేదో కరెక్టే రైట్. కాబట్టి మనం నాటోలు ఉంటామా? ఉంటాం. ఇక దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ ఏదో ఇప్పుడు బిమ్స్టెక్ అప్రవేశం చెప్పండి. చెప్తే 1000 రూపాయల ఆకర్షణ ఏమైనా బాగుంటుంది. లేవు సార్ని అడిగిస్తా. నా దగ్గర ఏమో నేను కానీ బచ్చాల్సుకుంటా తిన్నాను. బిమ్స్టెక్ అప్రవేశం చెప్పండి. మీకు తెలుసా మన సిలబస్ అబ్రివేషన్ కూడా ఒక సిలబసే. అబ్రివేషన్ కూడా అన్నకెళ్ళి కూడా ఒక రావడానికి ఏమంటే నాటోని విస్తరించండి అంటాడు. అర్థమైందో లేదు. G7లో G అనగా ఏమంటాడు? 5Gలో G అనగా అర్థం అంటాడు. అర్థమైందిగా? ATM విస్తరించండి అంటాడు. అబ్రివేషన్స్
అర్థమైందా? అబ్రివేషన్ మీద కూడా ఒక బిట్ అప్పుడప్పుడు రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ బ్రీఫ్ సెకండ్ నేనే మీరేం టెన్షన్ తీసుకోండి. నేను చెప్పినప్పుడు నేను అన్న పదాలు ఇక్కడ ఉన్నాయా అనేది నేను వెతుక్కున్నా. నేను అనే పదాలు ఇక్కడ ఉన్నాయా లేకపోతే ఇడిదిగా వరుతున్నాడు పిసరేసినట్టు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. దీన్ని మనం ముద్దుగా ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పింది మీరు వెతుక్కున్నారా? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామికల్ కోఆపరేషన్. తెలుగులో బీచ్. బీచ్ అంటే ఈజీ. తెలుగులో బీచే. తెలుగులో ఎట్లా బీచ్ అంటే బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలు కలిసి ఏర్పరచుకున్నప్పుడు మనకి బంగాళాఖాతం మునిగిందా లేదా? కాబట్టి ఎట్లా ఉంటాం మనం? నేను ఇంకొక ప్రశ్న ఈ కింది వాళ్ళలో ఎందుకంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తే ఒకటే టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఇవి చెప్తే అన్నింటి మీద మీకు ఏం ఇప్పుడు నేను బాబు నాకేం బాధ లేదు, మీరు ఇని ఉన్నారా అంటే నాకు కాదు సంతోషం. మీకు అర్థం కాకపోని ఇని ఉన్నారా అదొకటి కాదు. ఇలా ఎందులో ఉన్నదా ఈ భారత సబ్జెక్ట్ పక్క ఏమంటారా? పక్క అమ్మాయి నీకు ఏమన్నా అభిప్రాయం ఉంటే చెప్పు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. బాబు చెప్పండి. నేనైతే ఒట్టు పెట్టుకున్నాను, నేను అస్సలే మాట్లాడాలా ఏమన్నా అనుకోండి. విషయం చెప్పనా? విచిత్రమైన తెలుసా? ఈ నాలుగిట్లో ఉన్నది భారత్. భారత్ ఆ నాలుగిట్లో ఉన్నది. చెప్తా. G20 గ్రూప్ ఆఫ్ 20 అభివృద్ధి చెందిన 8 దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న 12 దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమి. కాబట్టి ఇలా మనం ఉంటామా? ఎందుకు? అభివృద్ధి చెందుతున్న దేశం. నెక్స్ట్ బ్రిక్స్. అయితే ఇప్పుడు బాబు నేను ఒక్క నిమిషం, కూటమిలకు ఉపయోగం ఎందుకు? ఇప్పుడు మనం సంఘాలను పెట్టుకుంటాం. రెడ్డి సంఘం, కమ్మర్ సంఘం, కుమార్ సంఘం, గౌడ సంఘం, అన్ని సంఘాలు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పరిష్కరించుకోవడానికి కోసమే పెట్టుకుంటాం. ఒకరికి ఇప్పుడు నేను ఒక్కొక్కటి బలమా, నా పక్కకి ఎవరైనా వస్తే బలమా? నా పక్కకి ఎవరైనా వస్తే నా బలం ఇంకింత, నా పక్కకి బలవంతుడు వచ్చింది అనుకో, నా బలం ఇంకింత పెరుగుతుంది. అరే ఒర్రా తుక్క అవుతావు. అర్థమవుతుందా? బలం పెరుగుతుందా పెరిగేదా? ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూడా మనం చెప్పచ్చు, మంది లెక్క వేయకు అంటాం. నేను మీ గ్రూప్లో ఉన్నా, వేరే లెక్క వేయగలను. మీరు మాట్లాడుకున్నారు, ఏమన్నా ఉండగాడు మనల్ని ఉన్నాడు. బయట వేరే సందర్భంలో వ్యతిరేకిద్దాం. ఇప్పుడైతే ఆయన ఏం చేద్దాం? కాపాడదామన్నా. ఎందుకు నేను చెప్తున్నా? అట్లనే ప్రపంచ దేశాలు కూడా ఏం చేస్తాయి? కూటమిలను ఏర్పాటు లాభమా నష్టమా? లాభం. ఎందుకంటే నా దగ్గర లేని నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర లేని నా దగ్గర. దోస్తులమైన అనుకో, ఒకరికి ఒకరు తోడు. అట్లే దాని ఉద్దేశం అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా షాప్లకు, ఇప్పుడు నేను పెద్దపల్లిలో షాపింగ్ చేయాలనుకుంటున్నాను ఎగ్జాంపుల్, నేను ఒక్కొని పోను, నేను ఎవరన్నా ఎందుకంటే మీరు చట్టి లోకాలు ఏదో ఊరని చెప్తాను, నేనేం మాట చెప్తాను, అటు నన్ను ఏం చేస్తాడు? అట్లే అవునా కదా? ఎందుకంటే పరిచయాలు ఉంటే లాభమా నష్టమా? లాభం. అట్లా కూటమిలు ఉన్నాడు. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా? G7లో ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసు, కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ పేరుని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఎన్ని దేశాల సంఖ్య తెలుసు, ఎన్ని ఉన్నాయో తెలియదు. ఓపెక్ ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. అర్థమైందా? ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. నాటో ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. నేను చెప్తే తప్ప. బిమ్స్టెక్ ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. కానీ బ్రిక్స్ విషయం మనకు ఆ బాధ లేదు. ఎందుకు? అంత ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేశానికి ఇంత వీజీ ఏది లేదు. మస్తు వీజీ. వీజ్ అంటే ఈజీ. వీజా వీజే ఎట్లా వీజీ? ఒక్కొక్కటి ఒక్కొక్క దేశాన్ని చూపెడుతున్నాం.
ఇప్పుడు చెప్పండి దేశాలు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో నెక్స్ట్ ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇంకా కూడా భారత్. G4 అవి ఇప్పుడు మనకు ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంటుంది. ఈడ మంత నా పెద్దపల్లి ఐక్యరాజ్య సమితి సుల్తానాబాద్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్ ఉందమ్మా. ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్. అన్న మనకు ఐక్యరాజ్య సమితిలో 6 అంగాలు ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అదొకటి జనరల్ అసెంబ్లీ, ఇంకేముంటుంది చెప్పండి? భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. 6 అంగాలలో భద్రతా మండలి అనేది ఉంటుంది. భద్రతా మండలిలో టోటల్ దేశాల సంఖ్య 15. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు, అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. మిగిలిన 10 తాత్కాలిక సభ్య దేశాలు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఏమైతాయి? మారుతుంటాయి. మనది ఇప్పటిదాకా భద్రతా మండలిలో భారతదేశం ఎన్నిసార్లు ఉంది తాత్కాలిక సభ్య దేశంగా? మన డిమాండ్ ఏంటి? సభ్యత్వమే. ఎట్లా సభ్యత్వం? మన డిమాండ్ ఏంటి? శాశ్వత సభ్యత్వం. టెంపరీ మాకు అర్థం. మాకేం కావాలి? శాశ్వత సభ్య దేశాలకు ఉండే ప్రత్యేకమైన అధికారాన్ని వీటో అధికారం. అట్లా మనం దానికోసం ఫైట్ చేస్తున్నాం, శాశ్వత సభ్యత్వం కోసం. నేను ఒప్పుకొని గట్టిగా ప్రయత్నం చేయలేకపోతున్నా. అప్పుడు నేనేం చేసిన, నా ఆశయమే నేను ఏదైతే సఫర్ అవుతున్నానో ఇంకొక వ్యక్తి కూడా దానికోసమే డిమాండ్ చేస్తున్నాడు. దేనికోసం? అటువంటి వాళ్ళు అంతా జమ అయ్యింది. అట్లా ఎంతమంది జమ అయ్యింది? 4 జమ అయ్యి ఏమని పెట్టుకున్నారు? G4 అంటే. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ G4 కూటమి యొక్క ఉద్దేశం భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన 4 దేశాల కూటమి ఏమంటామో మనం G4 అంటే. గ్రూప్ ఆఫ్ 4. అవి భారత్, జర్మనీ, బ్రెజిల్, జపాన్. బాజా బేజా అయినా బేజా దినక అన్నా బాజా బేజా. సో ఇవన్నీ మనకి ఎన్ని వస్తాయి? సదస్సులు. ఈ మధ్య మనకు హైదరాబాద్లో బయోఏసియస్ సదస్సు జరిగింది. కాకపోతే అది ఆన్లైన్ విధానంలో జరిగింది. ఇప్పుడు ఒకటి గమనించాం, ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి తెలుసా? భారత సభ్యత్వం ఉండి మించిన భారత సభ్యత్వం ఉండి ఈ మధ్యలో ఆ సదస్సు జరిగిందా? అర్థమైందా? దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. భారత సభ్యత్వం ఉండి భారత్లోనే జరిగింది అనుకో, అర్థమైందా? దానిపై ఇంకేం చేయాలి? ఎక్కువ దృష్టి పెట్టాలి. భారత సభ్యత్వం ఉండి అదే సదస్సు హైదరాబాద్లో జరిగింది అనుకో, అటువంటి వాటిపై మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా సార్ మనకు? సదస్సుల సమావేశం. ఈ వెరీ రీసెంట్లీ బయోఏసియస్ సదస్సు జరిగింది. అదంతా ఆన్లైన్ విధానంలో జరిగింది. దాంట్లో బిల్ గేట్స్ కూడా మాట్లాడాడు. అర్థమవుతుందా? సో అటువంటి ఇవన్నీ ఏంటంటే మనకు సదస్సుల సమావేశం. అలాగే మనకు చాలా ఉన్నాయి. కమిటీలు, కమిషన్స్. ఇటీవల మనం చెప్పినాం అమ్మాయిల విలువ వయసు 21 ఏళ్లకు పెంచడానికి కోసం జయా జైట్లీ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పడింది. ఇప్పుడు ఎగ్జామ్ అడుగుతాడు, అమ్మాయిల విలువ వయసు పెంపుకు సంబంధించి ఏ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అని అనడానికి అవకాశం ఉంది. అది ఏ కమిటీ? జయా జైట్లీ. ఆమె బాస్ అన్నట్టు. ఆమె సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజకీయ నాయకురాలు. ఇంకొక భాష ఎవరు? జయా జైట్లీ. అటువంటి ఎన్ఎస్ఐ కమిటీలు, కమిషన్. తెలంగాణ కూడా శ్రీకృష్ణ కమిటీ అని ఏసీలో లేదా? అట్లా కమిటీలు, కమిషన్స్ ఉండడం జరుగుతుంది. అలాగే నియామకాలు అంటే అపాయింట్మెంట్స్. కొత్త ఈ మధ్యలో ఎవరైనా కొత్త నియామకాలు జరిగినాయా? ఆర్టీసీ నూతన ఎండి వచ్చింది, మేనేజింగ్ డైరెక్టర్. చాలా రోజులు అవుతుంది. ఎవరు? సజ్జన. ఆర్టీసీ చైర్మన్గా ఇంతకుముందు సోమారం సత్యనారాయణ ఉండే. ఎవరు? రామగుండం తెలుసు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ప్లేస్లో ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఖాళీ ఉంది. దాని తర్వాత ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ని నియమించడం జరిగింది. సో అటువంటి అడగడానికి అవకాశం ఉంది. అతను ఇప్పుడు మన దగ్గర అంటే మెయిన్ కొత్త ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్ సిపి ఎవరు ఉండే?
అంజన్ కుమార్ యాదవ్ ఉండే. ఇప్పుడు ఎవరైనా సివి ఆనంద్ అయ్యారు. మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సుభాష్ చంద్ర శర్మ. అటువంటి అడగడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? నియామకాలు. నియామకాలలో అంతర్జాతీయ నియామకాలు ఉంటాయి, జాతీయ నియామకాలు ఉంటాయి. తెలంగాణ ఉంటాయి. ఒక భారతీయుడు అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన పదవిలో ఉన్నాడు అనుకో, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ట్విట్టర్ CEO అర్థమవుతుందా? ట్విట్టర్ అనేది తెలిసే కదా, అటువంటి అడగడానికి అవకాశం ఉంది. అవన్నీ మనం చెప్తాం. ఇవన్నీ ఎదుస్తాయి, నియామకాలు వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే మరణాలు. సార్ మొన్ననే మా ఇంటి పక్కకుంటే చచ్చిపోయిన మరి రాసుకోమంటారా? ఎందుకు అనుకుంటారా? మరణాలు ఎవరు? ఇంపార్టెంట్ కీలక వ్యక్తులు. కీలక వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పండి. ఈ మధ్యన ఏం పేరు? ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఇవి విన్నారా? పేరు విన్నారా? రోజు పొద్దుగల పూట వస్తాయి. అవి ఏం చేయాలి? చదవాలి. ఈ మధ్యలో ఇప్పుడే చెప్పినాం మనం. అప్పుడు షేన్వాల్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, బిపిన్ రావత్ పాపం హెలికాప్టర్ ప్రమాదం చనిపోయింది. ఇంకా చెప్పు. లతా మంగేష్కర్ అర్థమైందా? ఎట్లా చచ్చిపోయింది? గుండె ఒకటేసారి ఆగిందా, కొంచెం కొంచెం ఆగిందా, లేకుంటే పడిపోయి కింద పడి పడ్డా? అవి కాదు. వారి యొక్క నేపథ్యం పైన అలా వచ్చిన అవార్డు, బతుకున్న సమయంలో వారు సాధించిన ప్రయత్నం మీరు అడుగుతారు. బిపిన్ రావత్ అటువంటి ఘటన అయితే హెలికాప్టర్ పేరు ఏమిటి అంటారు. దానిపైన దర్యాప్తు చేస్తున్న కమిటీ ఏదంటారు. ఆయన ఆర్మీ చీఫ్గా ఎప్పుడు పనిచేసింది అంటారు. లేకుంటే ఆయన భారతదేశం మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అర్థమవుతుందా? ఎన్నో ఇప్పుడు ఏ కాలంలో పనిచేసింది అని అడుగుతారు. ఇటువంటి అర్థమైందా? మరణాల యొక్క నేపథ్యం పైన అడుగుతారు. ఏ రోజు చనిపోయింది అనేది ఇవ్వడం అడగారు. అర్థదా? మీకు ఇంకో విషయం చెప్పలేదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ర్యాకెట్ వెరీ రీసెంట్ PSLV C-52 ఇప్పుడు మనం ఏం చేసినాం? ప్రయోగించడం. ఈ 52 అంటే ఏంటి, 53 అంటే ఏంటి, ఎన్ని ఉపగ్రహాలను పంపించినాం, ఎందుకోసం పంపించినాం, విదేశీ ఉపగ్రహాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ. ఇస్రో అంటే ఏంటి? ఇప్పుడు నియామకాలు ఇది కూడా అయిపోవచ్చు. మనం ఇస్రో నూతన చైర్మన్ ఇండియన్ స్పేస్ రిసర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఎస్ సోమనాథన్. ఎస్ ఇవి ఇంపార్టెంట్. అర్థంగా? ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? నియామకాలు. మరణాలు ఇంతకుముందు చెప్పిన లతా మంగేష్కర్ కావచ్చు, షేన్వాల్ కావచ్చు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి కావచ్చు, బిపిన్ రావత్ కావచ్చు. అర్థం కీలకమైన వ్యక్తుల యొక్క నేపథ్యం పైన అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు రచయితల పైన కూడా ఒక వ్యక్తిని మనము ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అబ్రివేషన్స్, అలాగే ఏంటమ్మా అబ్రివేషన్స్ పైన అడగడానికి అవకాశం ఉంది. అలాగే పర్యటనలు, విదేశీ నేతల భారత పర్యటన, భారతదేశాల నేతల విదేశీ పర్యటనల పైన కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఏవేవో అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, క్రీడలు, అవార్డ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సదస్సులు, సమావేశాలు, కమిటీలు, కమిషన్స్, నియామకాలు, మరణాలు, బుక్స్ అండ్ ఆథర్స్, అబ్రివేషన్స్. అలాగే వేరియస్ ఇండెక్స్, వివిధ సూచీలు. అంటే ముఖ్యంగా అవినీతి సూచీలో భారతదేశ స్థానం ఎంత, ప్రజాస్వామ్య సూచికలో భారతదేశ స్థానం ఎంత, పత్రికా స్వేచ్ఛలో భారతదేశ స్థానం ఎంత, లింగ సమానత్వంలో. అర్థమవుతుందా? ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? ఇండెక్స్. సర్వేలు, వివిధ సర్వేలు, ఇండెక్స్, వీటిపైన కూడా ఒక వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎందులో భాగమమ్మా? కరెంట్ అఫైర్స్లో భాగం. ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ ఏం తేడా? ఇప్పుడు ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు అనేది జీకే, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అనేది కరెంట్. ఇస్రో మొదటి చైర్మన్ నేను అడుగుతున్నాను విక్రమ్ సారాభాయ్. ఇప్పుడు బాబు నేను మంచిగా జీకే ఎప్పుడు ఇంపార్టెంట్ తెలుసా? ప్రస్తుతం ఏ అంశం అయితే కరెంట్ అఫైర్స్లో ఉందో దానికి సంబంధించిన జీకేనే ఉండాలి. ఇస్రో మొదటి చైర్మన్ ఎందుకు చెప్తున్నాం? ఇప్పుడు మనం నూతన చైర్మన్ వచ్చిండు కాబట్టి. అర్థమైందా లేదు? నూతన చైర్మన్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం? ఇస్రో మొదటి చైర్మన్ చెప్తున్నాం. ఇప్పుడు నూతన
చైర్మన్ గురించి చదివే అవసరం మనకు లేదు. అర్థమైందా? ఈయన మారకుంటే మొదటి దాని మీద బాబు కరెంట్ అఫైర్స్ అంటే వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించే కదా. అర్థమైందా? మన ఇప్పుడు మారింది కాబట్టి మనం ఎవరిది వెళ్తున్నాం? మొదటి ఎవరి స్థానంలో వచ్చింది ఆయన? ఎవరి స్థానంలో వచ్చింది? కే శివన్ స్థానంలో వచ్చింది. ఎవరి స్థానంలో వచ్చిండు? కే శివన్. సో ఇది అంతా కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు దేని గురించి మాట్లాడుకుందామంటే, సార్ మరి పోటీ పరీక్షల్లో అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేసే కీలకమైన విభాగమైన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధించాలంటే ఏమి చేయాలి? నిజం కరెంట్ అఫైర్స్ అని చివరికి చదవకుండా ఫస్ట్ నుంచి ఏం చేయాలి? చదువుతూ పోతుంటే చివరికి మనకు అది మీకు ఏమవుతుంది? యూజ్ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏమని కరెంట్ అఫైర్స్ వల్ల లాభం, జిఎస్ లో మిగతా భాగాలన్నింటినీ కూడా మనం ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాం? చదువుతున్నాం. దీనితో పాటు ఒక ప్రామాణికమైన మ్యాగజైన్ ఎంపిక చేసుకున్నాము. విజేత కాంపిటీషన్ కావచ్చు, ఉద్యోగ శోభనం కావచ్చు, షైన్ ఇండియా కావచ్చు. అది కూడా చెప్తున్నాను నేను. మ్యాగజైన్ కూడా ఎట్లుండాలి తెలుసా? ఎగ్జామ్ని బట్టి ఎంపిక చేసుకున్నాను. నువ్వు బ్యాంకుకి ప్రిపేర్ అవుతున్నావు, విజేత కాంపిటీషన్ తీసుకున్నావు, ఎందుకు టెస్ట్? నువ్వు బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నావు, విజేత కాంపిటీషన్ సైన్ ఇండియాలో పనిచేయదు. ఏవి పనిచేస్తాయి? ప్రతియోగిత దర్పణ పనిచేస్తుంది, కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ పనిచేస్తుంది, మహీంద్రా అనేది ఒకటి ఉంటుంది ఫేమస్, అవి పనిచేస్తాయి. అర్థమైనా? ఉద్యోగ కిరణ్ అనేది పనిచేస్తుంది. నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు, ఏవి యోజన అవ్వాలి. నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నావు, వివేక్ అవ్వాలి. నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావు, షైన్ ఇండియా, విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానం. అర్థమైందా? అట్లా ఎగ్జామ్ని బట్టి మ్యాగజైన్ అని ఏం చేయాలమ్మా? ఇప్పుడు బాబు అందరు చదువుతారు, అందరికి ఉద్యోగం రాదు. ఎవరికి ఉద్యోగం వస్తుంది? సిలబస్ ప్రకారం ఎక్స్పర్ట్ యొక్క సలహాలను అలాగే సీనియర్ అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రిపరేషన్ చదివితే మీకు మీ మార్గంలో అది ఏమైతే మీకు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ చేస్తే మీకు ఈజీగా దేనిపైన అవగాహన చెందుతాం, దేనిపైన గ్రిప్ వస్తుంది? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన ఏ అంశాలపైన అడుగుతున్నానని చెప్పి చెప్పండి. ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా అంశాలు ఏమండి? టాటా గ్రూప్ అప్పగించిన కేంద్రం ఎయిర్ ఇండియాలో. నేను అంటున్నా ఈ హెడ్డింగ్ లా నాకు తెలిసి హెడ్డింగ్ అయితే మీకు ఏ చిన్న ఇబ్బంది లేదమ్మా. ఎవరికి అప్పగించారు? ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ ఎవరు అప్పగించారు? కేంద్రం. మంచిగా. ఇప్పుడు మన ఒరిజినల్ గా మన క్లాస్ స్టార్ట్. టాటా భారతదేశంలో పరిచయం అక్కర్లేని పేరు. చక్కటి అనుబంధానికి చిక్కటి టీ టాటా వారి జెండి టీ. టాటా సాల్ట్ మన దేశపు ఉక్కు, టాటా స్టీల్ మన దేశపు ఉక్కు, టాటా మోటార్స్ భారతదేశంలో కారును తయారు చేసిన తొలి కంపెనీ, టాటా ప్యూరిఫైడ్ వాటర్, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఒక్క మాట చెప్పాలంటే సాల్ట్ నుండి సాఫ్ట్వేర్ వరకు అన్ని దేని టాటా. టాటా అంటే ఒక బ్రాండ్. అయిపోయిందా వీడియో? అయిపోయిందా? కంటిన్యూవా? ఈ వీడియో కొంచెం మేము మాట్లాడాలి. మన అందరికి తెలుసు మనకు 1997 87 ఐడియా లేదు నాకు. మీ సహాయత రాలేకపోయారు. ఇది బుర్త నాకు ఇంత పొద్దు సార్ అనేది తెచ్చిండు సార్ అనుకున్నారు. అర్థం ఓడికన్నా అర్థం. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే భారతదేశంలో విమాన సేవలు ప్రారంభమైనవి. నా మాట ఎవరికి ఇబ్బంది ఏమన్నా? భారతదేశానికి స్వాతంత్రం రాకముందే భారతదేశంలో విమాన సేవలు ప్రారంభమైనవి. ఆ విమాన సేవలను మనకు తెలుసు. ఆ ప్రారంభించిన వ్యక్తి, ఆ సేవల పేరు ఏంటంటే టాటా ఎయిర్లైన్స్. ఏదమ్మా? ఎవరు? టాటా ఎయిర్లైన్స్. ఏ సంవత్సరం? టాటా ఎయిర్లైన్స్. దీని వ్యవస్థాపకుడు జేఆర్డి టాటా.
మీకు ఇంకో విషయం చెప్తాను. భారతదేశంలో మొట్టమొదటి పైలట్ ఈయననే. అర్థమైందా లేదా? పైలట్ విమానాన్ని నడిపేటోని పైలట్ అంటారు, రైలు నడిపేటోని లోకో పైలట్ అంటారు, బస్సులను జీపులను నడిపించేటోని డ్రైవర్ అంటారు, బండిని నడిపించేటోని రైడర్ అంటారు. అంటే ఏం కలిపి విజాడ విజే. విమానాన్ని నడిపేటోని, రైలు నడిపించేటోని, బండ్లను బైకులని, జీపులను బస్సులను. మనిషే సందర్భాన్ని బట్టి ఏమైపోతాడు, మారిపోతాడు. నేను హాస్పిటల్ పోతే రోగిని అవుతా, గుడికి పోతే భక్తుడిని అవుతా, సినిమా టాకీస్ పోతే ప్రేక్షకుడిని అవుతా, అంతరిక్షంలో పోతే వ్యోమగామిని అవుతా, చచ్చిపోతే శవం అవుతా. అవి జోకర్ అంతా నేను ఒప్పుకోనే. అర్థమైంది కదా? సందర్భాన్ని బట్టి నేను పెళ్లి చేసుకుంటే వరుణ్ అవుతా. అవి జోకర్ భారతదేశంలో మొట్టమొదట ఎయిర్లైన్స్ ఎవరు ప్రారంభించినామా? జవాహర్లాల్ టాటా. దేన్ని? టాటా ఎయిర్లైన్స్ ప్రారంభించింది. ఏ సంవత్సరం ఇది? 1932 అక్టోబర్ 15. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది దేశంలోనే మొదటి ఎయిర్లైన్స్. అంటే నీకేమైనా ఆలోచిస్తున్నామా? ఇది దేశంలోనే మొదటి ఎయిర్లైన్స్ అంటే నీకేమైనా ఆలోచిస్తున్నా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నిజంగా ఇది దేశంలో మొదటి ఎయిర్లైన్స్. అంత మంచి చెప్పిన విమానాలను నడిపే సంస్థ పేరే ఎయిర్లైన్స్. ఎవరు స్థాపించినామా? టాటా. మరి ఇది టాటా ఎయిర్లైన్స్ మొట్టమొదటి విమానాన్ని మందని నుండి సుల్తానాబాద్ కా, లేకుంటే సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లికా, లేకుంటే పెద్దపల్లి నుంచి జమ్మికుంటా అనేది ఒక్కసారి పిసపిసి ఇట్లా నడయాలి, గెసేయండి. అది ముంబై, అది ముంబై టు టాన్ రైల్వే. అది రైల్వే, పర్వాలేదు, ఐడియా ఉన్నట్టే నీకు, కానీ అది రైల్వే. అది ఇదేంటి మరి ఇప్పుడు ఏడమనినాం, కింద లేము పైన ఉన్నాం, మన లెవెల్ పెరిగింది. ఎటన్నమో వచ్చాం, పైసా పెట్టేది. ముంబై టు కరాచీ, పాకిస్తాన్. మీకు తెలుస్తుందో 1932 నాటికి అందరం ఒకటే. అంటే అప్పటికి మనమంతా ఒకటే. బాబు ఎప్పుడు విడిపోయినామా? ఒకరోజు ముందు వెనుక 1947 ఆగస్టు 14 వాళ్ళు, ఆగస్టు 15. కాబట్టి అప్పుడు ఇక్కడ ముంబై టు కరాచీ. రైట్. ఇప్పుడు నేను అడిగిన కదా, భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్లైన్స్ పేరేనా? టాటా ఎయిర్లైన్స్. భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్లైన్స్ ప్రారంభించింది ఎవరు? వెరీ గుడ్, ఇంత క్లేవర్ అమ్మా. భారతదేశంలో మొట్టమొదటి పైలట్ ఎవరు? నా పేరు చెప్పారు. భారతదేశంలో మొట్టమొదటి పైలట్ జవాహర్లాల్ టాటా. భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్లైన్స్ సేవలు ఏ రెండు నగరాల మధ్య ప్రారంభమైనవి? ముంబై టు కరాచీ. ఏ సంవత్సరం ప్రారంభం? 1932. డేట్ అనేది డేట్, పెద్ద డేట్ కూడా గుర్తుంచుకోండి, నష్టం ఇది ఇట్లున్నది మంచిగా. ఇప్పుడు మన డైలాగ్ దీనికి చేంజ్ ఉన్నది. మనం అటు ఇటు ఏం చేద్దాం? లాస్ట్ ఎడ్డింగ్ కార్డ్ కదా, లాస్ట్ ఎక్కడికి వద్దాం? ఎడ్డింగ్ కార్డ్కి వస్తే మన ఈ చాప్టర్ ఏమైనట్టు క్లోజ్. చూద్దాం నెక్స్ట్ ఏమైంది. అది 1946 జూలై 29 ఏమైందో మంచిగా. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? టాటా ఎయిర్లైన్స్ అంటే మంచిగా. ఈ రోజు నాడు టాటా ఎయిర్లైన్స్ మంచిగా, టాటా ఎయిర్లైన్స్ పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. అయితే ఎవరికైనా ఇబ్బంది అయిందా? ఏమన్నా పేరు మారింది. అప్పటివరకు టాటా ఎయిర్లైన్స్ ఉండే, ఏమైంది? ఎయిర్ ఇండియాగా మారింది. అదొకటి. మూడో అంశం, 1953 సెప్టెంబర్ 29
ఈ మధ్యలో జరిగిన మార్పు ఏంటో చెప్పండి. ఏమండి సింపుల్, మీరు ఏం టెన్షన్ తీసుకోగలరు. అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నదాన్ని గవర్నమెంట్ ఏం చేసింది, టేక్ ఓవర్ చేసింది. నిజానికి సామాన్యుడికి బెనిఫిట్ ఒక వ్యవస్థ ప్రభుత్వ వ్యక్తుల చేతిలో ఉంటే మంచిదా, ప్రభుత్వం చేతిలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే మంచిదా? ప్రభుత్వ చేతిలో ఉంటే మంచిది. ఎందుకంటే వాడు సంక్షేమ దృష్టితో దిగుతాడు. నిజంగా ఇలా ఆర్టీసీ ప్రైవేట్ అయితే చాలా గ్రామాలకు బస్సు బంద్ అవుతాయి. మీకు వస్తుంది అర్థమైందో లేదు. చాలా అది ఎందుకు నడిపిస్తాడు, నష్టం ఉండదు ఎందుకు నడిపిస్తాడు, అంటే రోగమా? ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఏంది, ప్రతి పౌరుని అని గమ్యస్థానానికి చేర్చాలి, లాస్ ఉన్నా లాభం ఉన్నా. ఎందుకంటే నేను ఎన్నుకున్నదే అందుకు కదా, నేను ఎన్నుకున్నదే ప్రైవేట్ ఉంటే ఎందుకుంటుంది. కాకపోతే ప్రైవేట్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే వాడు కొన్ని మెరుగైన వసతులు దొబ్బుతాడు, అంతగాడికి వస్తుంది. అట్లా అది మీరు గమనించాలి. ఇప్పుడు ఏరియా ఏమైందమ్మా, ఎవరి చేత పోయింది, గవర్నమెంట్ చేత పోయింది. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ నడుస్తుంది, గవర్నమెంట్ నడిపిస్తుంది. దేన్ని, ఎయిర్ ఇండియాని గవర్నమెంటే నడిపిస్తుంది. అయితే ఏమైందో 1994-95లో ప్రభుత్వంకి, అప్పటి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఏమని, విమానయాన రంగంలో ప్రైవేటు విమాన సంస్థలకు అవకాశం కల్పించింది. ఇప్పుడు కష్టాలు ప్రారంభమైనవి. దేనికి దేనికి కష్టాలు ప్రారంభమైనవి అంటే ఎయిర్ ఇండియా. ఎందుకు కష్టాలు ప్రారంభమైనవి? కాంపిటీషన్ వచ్చింది. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, మంచి మంచి కళాలు వేస్తాడు. ఇప్పుడు నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పక్కకు ఒక చిన్న కిరాణా షాప్ ఉన్నది, ఒక రూమ్లో పక్కకి సూపర్ మార్కెట్ ఉంది. ఎలా కొంటాము? నేనైతే సూపర్ మార్కెట్లో ఉంటాను, అబద్ధం ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుతాను. ఎందుకంటే అలా పోతే కనీసం అరే మేము చూడబ్బా అంటే కలర్ఫుల్ ఉంటాయి సూపర్ మార్కెట్. ఇది నష్టపోయినట్ట కాదా? మెల్లమెల్లగా కష్టాలు ప్రారంభమైనవి. ఎవరికమ్మా? ఎయిర్ ఇండియా కష్టాలు ప్రారంభమైనవి. అప్పుడు ప్రారంభమైన కష్టాలు 2020కి వచ్చేసరికి 43,000 కోట్ల నష్టాలకు అయిపోయింది. ఏది? ఎయిర్ ఇండియా. అర్థమైందా? 43,000 కోట్ల నష్టాలు పోయింది. ఈ దశలో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది సార్? కేంద్రం ఇప్పుడు కొత్త ప్రతిపాదన మీరు అబ్జర్వ్ చేయండి, అన్నింటినీ ప్రైవేట్ చేస్తున్నాడు. అర్థమైందా? మెల్లమెల్లగా అన్ని వ్యవస్థలు ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ పెట్టుబడులను మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటుంది. అర్థమైందో లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలమ్మా, ఈ ఉపసంహరణ కూడా ఎట్లుంటుంది తెలుసా? కొన్ని సందర్భాలలో 50-50. నేను 1,20 కోట్లు పెట్టినా, నువ్వు 10 కోట్లు ఎత్తి నీకు పార్ట్నర్ ఇస్తాను. లేదా 60-40 ఉండొచ్చు, 40-60 ఉండొచ్చు. కానీ విమానయాన రంగంలో ఏం చేసింది తెలుసా? ఈ ఎయిర్ ఇండియా విషయంలో 100% అంటే మేము పూర్తిగా దీన్ని అమ్మేస్తున్నామని ప్రకటించాం. ఏ సంవత్సరంలో? 2020. అర్థమైందో లేదు. ఇప్పుడు గవర్నమెంట్ 1% కూడా లేదు. ఎందుకు లేదు? 100% పెట్టుబడిలో ఉపసంహరణ, పేరును ఉపసంహరణ, వెనుకకు తీసుకోవాలి. టెండర్ వేసింది 2021 అక్టోబర్లో. ఇప్పుడు మనం వేలం ప్రక్రియ అంటారు. వేలం ప్రక్రియ వేసింది. మేము ఎయిర్ ఇండియాను అమ్మేస్తున్నాం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలి అంటే కన్న పేరు కొట్టుకుంటుంది. అర్థమైందా? ఎవరికి కొట్టుకుంటుంది? ఉంటుందా? ఎందుకంటే అది ఎవరిది? టాటా వాళ్ళది. ఈ విషయం వాళ్ళకి తెలిసింది. ఎట్లా వేసి పోగొట్టాలి. మంచి సంబంధం, పైసలు 1 లక్ష ఎట్లా ఓని అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సంబంధం ఇది ఇక్కడ అది కాదు. అంటే దాని కన్న పేరు ఎందుకని వాళ్ళదే. దీనికి పోటీ స్పైస్ జెట్ అనేది ఇంకొక విమానయాన సంస్థ, మీకు తెలుసో తెలియదు. ప్రస్తుతం దేశంలో చౌకకు ధరగా అంటే తక్కువ రేట్లకే విమానయాన సేవలు అందిస్తున్న సంస్థ స్పైస్ జెట్. విమానాల్లో కింగ్ ఫిషర్, స్పైస్ జెట్, ఇలా పేరు. ఇంకా చెప్పండి ఒక 2 అంటే
అడగకపోయా అన్నట్టు మమ్మల్ని పర్వాలేదు. స్పైస్ జెట్, కింగ్ ఫిషర్ ఇవన్నీ ఏంటి విమానయాన సేవ, అవన్నీ ప్రైవేటే. అర్థమవుతుందా? ఈ స్పైస్ జెట్ కూడా పోటీకి వచ్చింది. పోటీకి వస్తే గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి కామన్ కదా. ఈ నేపథ్యంలో మనందరికీ తెలుసు 18,000 కోట్లతో, ఎన్ని వేల కోట్లమ్మా? 18,000 కోట్లతో ఎవరు దీన్ని సొంతం చేసుకున్నారమ్మా? టాటా వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే నేను అడుగుతున్నా, ఎన్ని సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా తన సొంత గుడికి పోయిందమ్మా? అసలు ప్రశ్న అర్థమైందా? సొంత తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? అది దానికి ఏం మునిగిందో, దాన్ని కింద మీద పడుతున్నారు లెక్కలు. 69 ఏళ్ళ తర్వాత టాటా మళ్ళీ ఎయిర్ ఇండియా ఎవరికి పోయింది? టాటా గ్రూప్ పోయింది. ఇప్పుడు 2021 అక్టోబర్ 18,000 కోట్ల కొన్నది. దీంట్లో 2,700 కోట్లను ఎంటర్ ఇచ్చేసింది. ఎవరికి? ఎవరెవరికి? టాటా అంటే గవర్నమెంట్. మిగిలిన 17,300 కోట్లు ఏమన్నదంటే, మీకు ఏవైతే బాకీ ఉన్నాయో ఆ బాకీలు మేము కట్టుకుంటామని చెప్పి. అర్థమైంది? కొద్దిగా నెట్ అయితే తీసుకో, నీకు బాకీ కట్టున్నావో ఆ బాకీని నేనే అనుకుంటా, నిన్ను అడగకుండా అవుతా, అడగకు, ఆడనే అడుగు, కావాలంటే నా నంబర్ రాసుకో 9441 నేను చెప్తా. కానీ అర్థమైంది నా ఉద్దేశం. ఎన్ని? 15,300 కోట్లు మనం ఆ అప్పులను మేమే కట్టేసుకుంటాం. దీనితో డీల్ ఓకేనా? ఇట్లా పెట్టాలా డీల్? ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎవరికి ఎవరికైంది? ఏ రోజు ఇది? 2021 అక్టోబర్. వెంటనే జరగదు ఇది. కాగానే ఇక మొత్తం కాగితాలు వచ్చి మాధ్యమం నడిపించుకుంటా, ఓడి ఎక్కదు, విమానం అంటే నడదు. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఉంటుందా? ఉద్యోగస్తులు ఏం చేయాలి? అర్థమవుతుందా? ఆ సంస్థలతో మాట్లాడాలి. దానికి పెద్ద ఏముంటుంది? అర్థమైందమ్మా? నేను అవన్నీ సర్దుబాటు ఉంటుంది. పెళ్లి పక్కగానే రేపే పెళ్లిది అంటే అమ్మాయితో ఒప్పుకోరు. మాకు టైం పడుతుంది, అది ఎగిరితే నడుతుందా? మేము ఎన్ని చేసుకోబడుతుంది? అది అర్థం కావడానికి అది ఇది కాదు. కొంచెం ఏమైంది? సమయం అయితే అన్ని ప్రక్రియలు పూర్తయి తాజాగా ఇప్పుడు మన ఎండింగ్ ఇది 2022 జనవరి 27న. ఇప్పుడు చెప్పండి ఈ డేట్ యొక్క ప్రత్యేకత. ఈ డేట్ యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఏంది? 2022 జనవరి 27 ఏం జరిగింది? ఎండింగ్ అదే. ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కేంద్రం అప్పగించింది. మరి ఏంటేం జరిగింది? కొన్నది అంతే. కొన్నది మొత్తం ఒక ఏం చేసింది? కొన్నారు, డబ్బులకు సంబంధించి అన్ని మాట్లాడుకున్నారు, అంత అయిపోయింది. కానీ అఫీషియల్ ఏ రోజు? 2022 జనవరి 27 నాడు. ఇప్పుడు ఎవరికి సంబంధం లేదు? ఇప్పుడు ఇక 1% కూడా సంబంధం లేదు. ఎందుకు లేదు? 100% అమ్మేసింది. అది అయితే మంచిది. ఎయిర్ ఇండియా నూతన ఎండి అండ్ సిఇఓ. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ అంటే వాడు టర్కీ ఎయిర్లైన్స్ అద్భుతంగా నడిపించిండు, సక్సెస్ బాటలు. ఇప్పుడు నష్టాలున్న ఎయిర్ ఇండియాలో ఇప్పుడు టాటా గ్రూప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది? లాభాల బాటలోకి తీసుకురావాలంటే దాన్ని ఏం చేయాలి? దాన్ని నడిపించే వ్యక్తులు కూడా ఎక్స్పర్ట్ ఉండాలి. అర్థమైందా? ఎక్స్పర్ట్ ఉండాలా ఉండదా? అయితే ఈయన్ని తీసుకొస్తే వీడి మీద మనకు ఆర్ఎస్ఎస్ ఉంటుంది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దాంట్లో ఇంకొక విభాగం ఉంది. అయితే వీడు ఏం చేస్తారంటే టర్కీ అధ్యక్షుడు తాయఫ్ ఎర్దోగాన్ అంటే బుర్దా పేరు. వీడు ఏ దేశ అధ్యక్షుడు? టర్కీ అధ్యక్షుడు. వీడు దోస్తు. ఆ
సన్నిహితుడు, జానీ జబ్బా, క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరెవరు? తయ్యబ్ ఎర్దోగన్, ఇల్కర్ ఐసీ. ఈ ఎప్పుడు మన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒక 4-5 సార్లు మాట్లాడి ఆడికి దోస్తు. ఇక ఈళ్ళలోనే వేసింది. అంటే దేశ భద్రత నేపథ్యంలో ఆరోపణలు, కొత్త ఆయన పైన కొత్త ఆరోపణలు వచ్చినాయి. ఎవరిపైన? నిజంగా వాడు అటువంటి వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఏదైతే మన దేశాన్ని విమర్శించిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంతో మన దేశంలో కొన్ని మీడియాలలో ఆయన పైన ఆరోపణలు రావడం జరిగింది. దీనికి మనోడు అర్ట్ అయిపోయింది. ఆయన తీసేయలేదు, ఆరోపణలు వచ్చినాయి. ఆయననే స్వచ్ఛందంగా ఈ బదనాం అవడా నాకు అవసరమా, ఎందుకు నాకు ఈ రోగమా, నువ్వేమన్నా అనుకో నేను ఉండా అని వెళ్ళిపోయింది. నిజమే. అయితే వేకెన్సీ ఉంది, అప్లై చేసుకోండి, దయచేసి అప్లై చేసుకోండి. ఇంటికి ఎట్లా అవుతున్నామే మనం? కావాలంటే దగ్గరుండి అప్లై చేయించే బాధ్యత నాదే. మీ హాస్పిటల్ ఉంటే మా హాస్పిటల్లో విమానాలలో ఎక్కించు, ఫ్రీగా పోవచ్చు. ఎక్కించుకుంటాం లేదా? ఇప్పుడు ఆ టోపీ కట్టతుండే అనేది పిసా పైసలు ఇస్తానండి, ముఖ్యమే లెక్క. మనందరికి తెలుసు ఇదంతా లేదు. దయచేసి మీరు ఇంకేంటమ్మా అప్లై. ఈ పోస్టులు అట్టుగాడికి పొట్టుగాడికి వస్తాయా? అది ఏంది పెద్ద యోధాను యోధుగా. మరి ఇటువంటి టాటా గ్రూప్ ప్రస్తుతం చైర్మన్ ఎవరు? టాటా గ్రూప్. ఇప్పుడు మంచి టాటా గ్రూప్ అంటున్నా. ఎందుకు గ్రూప్ అంటున్నా? అలాగే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కంప్యూటర్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ మోటార్ వెహికల్స్. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎక్కండి, లారీలు 2 ఉంటాయి. ఉంటే అశోక్ లేలాండ్ ఉంటుంది లేదా టాటా ఉంటుంది. నువ్వు 100 లారీలలో ఒక 70 లారీలు ఏముంటాయి? జనరల్ అశోక్ లేలాండ్ టాటా, అశోక్ లేలాండ్ టాటానే ఉంటుంది. కావాలంటే ఇవ్వండి. వెనుక పట్టి మీద రాసింది ఉంటుంది. టాటా అయితే ముందట ఉంటుంది, వెనుకకు ఉంటుంది. కొత్త లారీలకు ఉంటాయి. ఇక పాత లారీలకు ఏముంటాయి తెలుసా? చెరపాకురా చెడేవు, నన్ను చూసి ఏడవకు, నీ ఏడిపే నా ఎరుగుదల, తేరే మేరే సాబ్, డోంట్ కిస్ మీ. ఎందుకు జోక్ కాదు, అట్లాంటి అర్థం నన్ను ఢీ కొనకు అని. అన్నదమ్ముల అనుబంధం. మీరు చూడండి, కావాలంటే ఎంత ఉంటా ఉంటుందా? ఇవిగా జనరల్ లారీలు 2 ఉంటాయి. ఇంకా ఏమి ఉంటాయి? టాటా, నెక్స్ట్ అయితే సో టాటా గ్రూప్ చైర్మన్ ఎవరు తెలుసా? బాబు. ఈయననేమో కేవలం దేనికి? ఎయిర్ ఇండియాకి మాత్రమే. ఇప్పుడు నేను చెప్పేది ఎవరు? మొత్తం గ్రూప్కే చెప్తున్నా. అర్థమైందా? ఇల్కర్ రైస్ జస్ట్ ఎయిర్ ఇండియా ఆడికి ఇంకా ఆయన లేడు, కానీ ఎయిర్ ఇండియా ఎండి ఆయన సిఇఓగా ప్రతిపాదన చేసిండు. బాధ్యతలు స్వీకరించక ముందే ఆయన బయలుదేరి. సార్ అది వేరు, అప్పటిదాకా మనసు మారుతాడా ఏం చేస్తాడు అనేది మనకి ఇప్పుడే తెలియదు. ఆయన ప్రకటించింది తెలుసు, వాళ్ళ మనసు మార్చుకొని ఉంటాడా అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. అది మనకు తెలియదు. మనం చెప్తాం. నటరాజన్, నేను ఉన్నట్టు అడుగుతున్నాను, నటరాజన్ చంద్రశేఖర్. ఈయన ప్రత్యేకత ఏందమ్మా? ఈయన ఎవరు? టాటా గ్రూప్ చైర్మన్. నిజంగా చెప్పన్నా, చైర్మన్ ఎవరు ఉంటారు తెలుసా? ఒక కంపెనీకి చైర్మన్ ఎవరు ఉంటారు తెలుసా? ఓనర్ ఉంటారు. ఈయన ఓనర్ కాదు, మన భాష చెప్పాలంటే జీతగాడు. గ్రేటా కాదా? గ్రేటా కాదా? ఆయన ఎంత జీతగాడు తెలుసా? టీసీఎస్ నుంచి వచ్చింది. అర్థమైంది లేదు? టాటా కన్సల్టెన్సీ సర్వీస్. టాటా వాళ్ళకి ఇటువంటి బిజినెస్లు ఎన్నో ఉన్నాయి. ఇది ఒక బిజినెస్ మాత్రమే, కంప్యూటర్కి సంబంధించింది. అర్థమైందమ్మనే? ఆయన ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడు? టీసీఎస్ నుంచి ఎంప్లాయీ ఎంటర్ అయ్యి వీళ్ళు ఏమైండు? ఎంత టాలెంట్, ఎంత టాటా గ్రూప్ పట్ల విశ్వసనీయత ఉండాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే టాటా గ్రూప్ సంబంధించింది ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఉన్నాడు రతన్ టాటా ఉన్నాడు, కాకపోతే పెద్ద మనిషి అయిపోయాడు. పాపం సాత అయితే లేదు, కొంచెం కూర్చున్నా లేవత్తలేదు,
ఇంకా తెల్ల అడుగుతాడేమే ఎట్లా తెలుస్తుంది? వెరీ గుడ్. 46. టాటా ఎయిర్లైన్స్ లేదా ఎయిర్ ఇండియా ఎప్పుడు జాతీయం చేసినాం? 19. టాటా ఎయిర్లైన్స్ అమ్మేస్తున్నామని టెండర్ ఎప్పుడు వేసినాము? టాటా ఎయిర్లైన్స్ అనద్దు, ఎయిర్ ఇండియా 2021 అక్టోబర్. టాటా ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కేంద్రం ఏ రోజున అప్పగించిందా? 21 జనవరి 27. ఓకే పర్వాలేదు. అవలేదు. టాటా గ్రూప్ మన ఎయిర్ ఇండియా ప్రస్తుత ఎండి అండ్ సిఇఓ ఓడు లేడు అని చెప్పాలి, ఎందుకంటే ఓళ్ళు లేడు కాబట్టి. ఉండే ఎవరు? ఇల్కర్ ఐస్ పేరు ఉండే, అండ్ ఇప్పుడు ఏమైంది? వెళ్ళిపోయింది. టాటా గ్రూప్ ప్రస్తుత చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. మీకు ఇంకో విషయం తెలుసా? వెరీ రీసెంట్ ఆయన పదవీ కాలాన్ని మరో 5 ఏళ్ల పాటు పెంచింది. అర్థందా? ఇప్పుడు ఈ టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన అప్పగింత కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి ఈయననే పోయింది. వాస్తవానికి ఎవరు పోలేదు? టాటా పోలా. ఇక నాతో అయితే కాదు, నేను పోయినా ఒకటే, నువ్వు పోయినా ఒకటే. కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తే మోడీకి. టాటా పోయినా ఒకటే, ఎందుకంటే అంతా విశ్వాసనీయ వ్యక్తి. ఎవరై? నటరాజన్. ఇదంతా భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్లైన్స్ ఎవరు? ఏ 2 నగరాల మధ్య నడిచినాయి? ముంబై టు కరాచీ. కరాచీ ఏ దేశం? భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్లైన్స్ పేరు టాటా ఎయిర్లైన్స్. ఎవరైనా అడిగితే చెప్పగలిగే స్థితికి వచ్చిందా? డన్, అర్థమవుతుంది. సో అంశం పని ఏం చేద్దామా మనం మాట్లాడదాం. ఈ వాటి రియాలిటీ భారతదేశంలో అమ్మాయిల వివాహ వయసు మనందరికి తెలుసు 18 కాగా, అబ్బాయిల వివాహ వయసు వధువు వరకు అనుకునేవచ్చు. మనకు అర్థమవడం ఇంపార్టెంట్. ఇది రాసుకున్న స్టూడెంట్ అందరికి తెలుసు. అబ్బాయిల వయసు ఏంటమ్మా? 21. ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుతుంది లింగ వివక్షత ఉండకూడదు. నేను ఏ రోజు ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే ఇది కూడా ఒక వివక్షనే. అర్థమైందలేదు? ఇది కూడా ఒక వివక్షనే. ఎందుకు సమానంగా ఉండకూడదు? ఎందుకు సమానంగా ఉండకూడదు జనరల్. కాబట్టి నేనేమంటున్నంటే, మరి అమ్మాయిల వయసు 18, అబ్బాయిల వయసు 21 ఉండాలని ఏ చట్టాలు చెప్తున్నాయంటే, ఒకటి హిందూ వివాహ చట్టం. హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరం చెప్పండి? కొంత టఫ్ క్వశ్చన్ మనకి ఎట్లా వస్తుంది? అన్ని అడుగుతారు, ఆడే చెప్పచ్చు కదా. హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 5 లోని రోమన్ 3 అనేది ఏం చెప్తుందమ్మా? రాపిస్తాను మళ్ళీ, చూడండి మళ్ళీ రాపిస్తాను. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే రాపితే తక్కువ టాపిక్లు అయితే చెప్తే కొన్ని రాపిస్తే నాకు లాభం, మీకు నేను నెక్స్ట్ రాపిస్తాను. అంటే ఇప్పుడు మనం ఎట్లంటే స్టార్టింగ్ క్లాస్ కాబట్టి కొంచెం ఆడుతూ పడుతుంది. నెక్స్ట్ క్లాస్ ఏముంటుంది? సీరియస్నెస్ పెరుగుతుంది. ఇంత చక్కచక్క ఎవరు ఉండదు ఇక మొదటి రోజు. ఎందుకంటే మరీ భయపెట్టేటట్టు ఉండద్దని. నేనేమంటున్నాను, మిమ్మల్ని ఏం కన్ఫ్యూజ్ చేస్తానండి. ప్రస్తుతం భారతదేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 గాను, అబ్బాయిల వివాహ వయసు 21 ఉంది. ఇట్లా ఉండాలని చెప్తున్న చట్టం ఏదో చెప్తున్నాను. ఏ చట్టం? హిందూ వివాహ చట్టం 1955 సెక్షన్ 5 రోమన్ 3. హిందూ వివాహ చట్టంతో పాటు అక్కడ హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. కాబట్టి మళ్ళీ ఏమంటున్నామంటే, మనకు తెలుసు ప్రత్యేక వివాహ చట్టం ఇలా అందరూ వస్తారు. ప్రత్యేక
వివాహ చట్టం, ఇది 1954. ఈ చట్టం కూడా ఏమని చెప్తుందమ్మా? ఈ చట్టం కూడా ఏమని చెప్తుంది? అమ్మాయిల వయసు 18, అబ్బాయిల వయసు 21 అని చెప్తుంది. అలాగే బాల్య వివాహాల నిరోధక చట్టం పేరు ఉన్నదమ్మా. బాల్య వివాహాల నిరోధక చట్టం అంటే చిన్నపిల్లల పెళ్ళిళ్ళను కాకుండా ఆపేయడం. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 కూడా ఏమని చెప్తున్నాము? అమ్మాయిలు 18, అబ్బాయిలు 20. నేను అడుగుతున్నా, అసలు ఈ వయసు లేకపోతే నష్టమేంది? బాల్య వివాహాలు విపరీతంగా పెరిగిపోతాయి. మైనర్ల పైన దాడులు అవుతాయి, మైనర్ల పైన అత్యాచారాలు అవుతాయి. ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఒక చట్టం లేనప్పుడు నువ్వేం చేస్తావు? ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 18 సంవత్సరాల లోపు ఉండి నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, అనుకోకుండా ఎవరన్నా చెప్పింది అనుకో 100% కేసు. చెప్పేటోళ్ళు ఎవరు చెప్తారు అసలు? మన పాలనే చెప్తారు. వేరొకే మద్దతు చెప్తారా? అదేమని చెప్తాడు? ఒక సందేహం కానీ నేను రావద్దని వాళ్ళు నన్ను ఏర్పడేస్తారు ఒక గదే సందులో అన్నాడు అనుకో, రోగం. అదే నువ్వు చట్టం ఉందనుకో ఆటోమేటిక్ ఏమైపోతావు? ఇప్పుడు చూడు, మైనర్ల పైన నేరాలు అయితే మన అత్యాచారాలు అయితే స్ట్రిక్ట్ ఉంటాయి. పోక్సో చట్టం, నిర్భయ చట్టం, ఆ చట్టాల కింద కేసు నమోదైంది అనుకో రోగం తిరుగుతుంది, అయిపోతుంది, లైఫ్ స్పెల్ అయిపోతుంది. రైట్, ఈ 3 చట్టాలు చెప్తున్నాయి. ఏమని మీరు అందుకే అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా నిజంగా చెప్పారంటే కనీసం అబ్బాయిలు మన దాంట్లో జనరల్గా నచ్చితే 5-6 సంవత్సరాలు తక్కువ ఉంటాయి. ఎవరనేది అబ్బాయి ఎక్కువ ఉంటుంది, అమ్మాయి తక్కువ ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పటికి కూడా మన తాతలు ఎప్పుడో చచ్చిపోయింది. మన తాతలు చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి చనిపోయి ఉంటారు. నాకు ఖచ్చితంగా తెలియదు కానీ నేను చెప్తున్నాను. మన ఆయిల్ ఉండండి, అమ్మమ్మలు నాన్నమ్మలు ఇప్పటికి కూడా బండ పీస్ ఓకే అయిపోయి ఉంటుంది. అరే ఎందుకు అని చిన్న వయసులో పెళ్లి చేసుకుంటారు. అప్పటికి ఇలా వయసు ఎక్కువ ఉంటుంది, తొందరగా. ఇంకొక విషయం, జనరల్గా ఆలోచించిన మగవాళ్ళ వయసు తక్కువ ఉంటుంది, తెలుసా మీకు? అట్లా ఆయుష్ అందరి సమానమేనమ్మా. ఇప్పుడు భారతదేశంలో సగటు జీవితకాలం ఎంతో చెప్పండి? సగటు గెస్. జనరల్గా అయితే 67, 67, 68. అందులో మీకు తెలుస్తుంది లేదు, మగవాళ్ళది 62, 63కే చెప్పండి. బాబు మన జీవితం దూరం. మీరు ఏడ్చే అవసరం లేదు. ఎవరు ముందు చచ్చిపోతారు? మగవాళ్ళే చచ్చిపోతారు. మీరు అబ్జర్వ్ చేయండి. కారణం గవర్నమెంట్ అబ్బాయిల వివాహ వయసుతో సమానంగా అమ్మాయిల వివాహ వయసుని కూడా పెంచాలనే ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. దీనికోసం 2000 నుంచి 2020 జూన్ నెలలో జయా జైట్లీ, ఎవరమ్మా ఈమె, సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఇప్పుడు బాబు సమతా పార్టీ అంటే మనకు తెలుస్తలేదు. కారణం ఏంటంటే మన దగ్గర లేదు. రెండవది, సమతా పార్టీ అంటే మనకు తెలుస్తలేదు, అది జాతీయ పార్టీ కాదని. అంతే కదా దాని అర్థం. జాతీయ పార్టీ అయినా మనకు తెలిసేది, మన పక్క రాష్ట్రాలలో ఉన్నా మనకు తెలిసేది. ఎందుకంటే మనకు తెలియదు. దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, అర్థమైన లేదు. టీఆర్ఎస్ మేఘాలయలో పోయినది టీఆర్ఎస్ అంటే పిసలేసింది కాబట్టి అట్లా మనకు తెలుస్తుంది టీఆర్ఎస్ గురించి. అదే మేఘాలయకు నువ్వు కాంగ్రెస్ అని, మేఘాలయకు నువ్వు బీజేపీ అని, మేఘాలయకు సిపిఐ అని, మేఘాలయకు సిపిఎం అని. ఎందుకు వెళ్తాయి? అది జాతీయ పార్టీ. సరే, మనకు అనవసరం అని చెప్పి సమతా పార్టీ మాజీ అధ్యక్షుడైన జయా జైట్లీని ప్రధాని నరేంద్ర మోదీ నిలిపించుకొని మేడంతో పాల్గొన్నది. ఈమె పోయిసారి పిలిచిందంటే నువ్వైతే చాలా, అరే మేడం నీకు బిక్కి లేదు, బిక్కి అంటే బిస్కెట్ కుసిదా పెట్టి ఆమెకు ఒక బాధ్యత అప్పగించింది. ఏమని పెంచింది? ఆమెకు అప్పగించిన బాధ్యత తల్లి మరణాల రేటు
తగ్గించి, మీకు అర్థమవుతుంది ఈజీగా. పోషకాల లోపాలను పెంచింది. ఈమెకి ఏమని ఇచ్చిందంటే, ఒకటి అమ్మాయిల విలువ వయస్సు పెంచడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి, పెంచాలా వద్దా? అర్థమవుతుందా? ఏమని? అమ్మాయిల విలువ వయస్సు అబ్బాయిల విలువ వయసుతో సమానంగా పెంచాలా వద్దా? పెంచితేంది, పెంచకుండా ఏంది? దీనిపైన నువ్వు ఏం చేయవు, స్టడీ అధ్యయనం చేసి మాకు రిపోర్టుని ఇవ్వు అని ఆ బాధ్యత నిర్వహించినాము. ఎవరికి? ఆమె రాజకీయ నాయక. ఇప్పుడు మీకు తెలుసా, చిన్న తక్కువ వయసులో పెళ్లి చేయడం వల్ల ఇమ్మీడియట్లీ పెళ్లి కాగానే ఆమె ఏమవుతుందో తల్లిగా మారిపోతుంది. తల్లిగా మారిపోవడం వల్ల అప్పటికి పాపం వయసు ఏమవుతుంది, తక్కువ ఉండడం వల్ల బాడీ ఫిట్నెస్ ఉండదు. దీనివల్ల మనకు ముఖ్యంగా ప్రసవ సమయంలో చాలా మంది చనిపోతున్నారు, పిల్లలు కూడా పర్ఫెక్ట్గా పుట్టలేరు. దానితో పాటు పోషకాహార లోపాలు ఉంటాయి మన దగ్గర ఎక్కువ మహిళలు. దానికి ఇంకొక కారణం ఉంది, మహిళలకు పోషకాహార లోపాలు. మన సాంప్రదాయం ఎట్లుంటుంది జనరల్గా, ఇంట్లో మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళు తింటారు. అబ్జర్వ్, పెద్ద మనుషులు ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అరే మీరైతే తినండి, తిన్న తర్వాత ఏదైనా ఉంటే మేము అంటే తక్కువకుండా ఎక్కువనా ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకుంటాం. కొన్ని సందర్భాలలో కూర కొంచెం ఉన్నది, ఏమనుకుంటారు రేపు కొన్ని ఒక పూట ఏమున్నది, ఇంత తొక్కున్నది కదా కారం వేసుకుంటే. అర్థమైందా? అమెరికాలో పుట్టినట్టు ఏ పులి మరి అమెరికాలో పుట్టి డైరెక్ట్ పెద్దపల్లిలో ఇంగ్లీష్ పిల్లలకు వచ్చినట్టు. అంటే మనం ఏం చేస్తామా, ఆ పూటను ఏం చేస్తారు, దీనివల్ల ఏమవుతుంది, అని ఆమె బాధ్యత ఇస్తే ఆమె ఏం చేసిందంటే, అమ్మాయిల విలువ వయస్సును కూడా అబ్బాయిల విలువ వయస్సుతో పెంచాలని చెప్పింది. ఈమె వేసిన సిఫార్సులను, ఎవరు వేసిన సిఫార్సు? ఈమె కాలేజీలకు, యూనివర్సిటీలకు, గ్రామాలకు అడిగింది, విలువ వయస్సు పెంచితే నీ అభిప్రాయం ఏంటమ్మా? నిజంగా నిజంగా పెంచాలి అంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అర్థమైంది? నేను వీళ్ళు గుడ్డిగా రిపోర్ట్ ఇవ్వలేదు. గ్రౌండ్ లెవెల్ ఏం చేసిండు, తిరిగిలు కాలేజీలకు అటు పోయి తిరిగి మొత్తం సిఫార్సు చేసిండు. సిఫార్సు చేసి ఈ రిపోర్టును నీతి ఆయోగ్కి ఇచ్చిందమ్మా. ఎవరికి ఇచ్చిండు? అది ఇంకొక విషయం చెప్తా. ఈ జయా జైట్లీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇలా, ఆయన పేరు వికే పౌల్. ఆయన నీతి ఆయోగ్ సభ్యులు. వీళ్ళిద్దరు కలిసి బాధ్యతను చేసిండు. చేసి వాళ్ళంతా రిపోర్ట్ను తయారు చేసింది. మొత్తం పెంచుకునే లాభం ఏమేమి ఉంటాయి, ఏమేమి చేయాలో మహిళల సంక్షేమం కోసం ఈ రిపోర్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరిని ఇక్కడ నేను జయాలి ఎవరికి ఇస్తున్నా, నీతి ఆయోగ్ అంటే ఇండైరెక్ట్ గా కేంద్రం అన్నట్టు. అర్థమే కావు. నీతి ఆయోగ్ అంటే ఇండైరెక్ట్ ఏంది, కేంద్రం. ఈ లోపలనే మనందరికి తెలుసు ఎవరమ్మా, నరేంద్ర మోడీ దేశ ప్రధాని. అది కూడా ఒకసారి మనకు చూస్తే అర్థమవుతుంది. 2020 ఆగస్టు 15 ఈ డేట్ ప్రత్యేకత ఏందమ్మా? ఆగస్టు 15 మనం ఏం జరుపుకుంటాం, ఇండిపెండెన్స్. ఎంత క్లెవర్, వెరీ గుడ్. ఎట్లా పోతున్నామే, ఇజ్జత్ దిగుతున్నాం. ఆగస్టు 15 రోజు మనతో ఏం చేసి తెలుసా, అనౌన్స్మెంట్ చేసేసాం. ఏమని? మేము అమ్మాయిల విలువ వయసును పెంచుతున్నాం. నిజానికి నీతి ఆయోగ్ 2020 డిసెంబర్ ఇచ్చిందమ్మా రిపోర్ట్. అంటే దీని అర్థమైంది, ఈ రిపోర్ట్ ఏమొస్తుందో ఎవరికి తెలియకుండా ప్రధానికి తెలుస్తా కదా. అర్థమైంది కదా, తెలుసా కదా. మేడం ఆ పైసా దేరే రిపోర్ట్ టెన్షన్ మాకు తెలుసా, వही दे రూపాయలు అంటే మీ ఏదైతే మీ ఆలోచన ఉందో దానికి తగ్గట్టు. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇవ్వండి 2020 డిసెంబర్ ఏమన్నా నీతి ఆయోగ్ ఇచ్చింది. అంతకన్నా ముందే మనోడు ఏం చేసిండు, ప్రకటించడం జరిగింది. నేను అడుగుతున్నా, ఇది పెంచడం. మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఈ విలువ వయసు పెంచుతున్నారని తెలిసేసరికి కొన్ని వేల పెళ్లిలు భారతదేశంలో జరిగిపోయాయి. అర్థమండి? ఈ విలువ వయసు పెంచుతున్నారు అనేసరికి కొన్ని వేల పెళ్లిలు జరిగిపోయినాయి భారతదేశంలో.
ఇది ఆయన అనౌన్స్ చేసి ఇది జయాజీ కమిటీని వేసింది. ఇది ఈ రిపోర్టు ఈ రోజు ఆమెకి ఆయన నీతి ఆయోగ్ ఇచ్చేసింది. రిపోర్ట్ ఇయ్యగానే ముందే మనోడు అనౌన్స్ చేసేసింది ఏమని, పెంచుతామని, మాకు ప్రతిపాదన ఉంది అని. అయితే ఇంకో విషయం చెప్తానండి, ఇది మా మాటలతో నడది, ఇది ఎన్నకోలా. ఇప్పుడు ఈ సిఫార్సులు, ఇది బిల్లు ఎన్నకోలా, పార్లమెంట్ కోలా. అర్థమైందో లేదు? ఎందుకంటే ఇది మాత్రం ఈ 3 చట్టాలను ఏం చేయాలా, కొట్టేసి కాదు చేంజ్ చేయాలి. నేను కొట్టేసినానండి, నా చేతి పనులు వాటి గీత కూడా కొట్టేసినాయి. అర్థమైందో లేదు? పార్లమెంట్లో చట్టాలను పాతవి మార్చాలంటే ఎవరే ఇది ఎక్కడ బయట ఆ ఓటర్లలో లాడ్లో కూర్చుండి మార్త నడదు. అది ఎక్కడ పార్లమెంట్. అది కూడా ఇప్పుడు ఈమె సిఫార్సులు ఇచ్చింది. ఏమని సిఫార్సులు ఇచ్చిందని చెప్పిన నేను పెంచాలి. ఈమె సిఫార్సులను 2021 డిసెంబర్ 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిందమ్మా. ఎవరి సిఫార్సులను? జయాజీ సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఆమోదించిందంటే దాని అర్థమైంది, ఎస్ నీ అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం, మేము ఏం చేయబోతున్నాం, పెంచబోతున్నాము, పార్లమెంట్లో బిల్లు తెస్తున్నామని చెప్పింది. ఇప్పుడు నేను అడిగిన లేక అమ్మ ఈ డేట్ ఏందమ్మా, ఈ డేట్ ఈ డేట్ ఏంది, 2 డేట్ అవసరం లేదు మేడం, ఈ డేట్ కదా, ఈ డేట్ జయాజీ కమిటీని వేసింది డేట్. ఈ డేట్ ఏందమ్మా, ఈ డేట్ ఏందమ్మా, ఇదే. మరి ఈ డేట్ ఏందమ్మా, 2020 డిసెంబర్ 15 కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఎస్ నీ రిపోర్ట్ మేము అంటే ఒకటి ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పుడు బాబు క్యాబినెట్ ఆమోదించడం వేరా, పార్లమెంట్ ఆమోదించడం వేరా? అర్థమైంది? క్యాబినెట్ అందరు వాళ్ళే ఉంటారు, పార్లమెంట్ అందరు ఉంటారు. అర్థమైంది? క్యాబినెట్ అందరు వాళ్ళే ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీజేపీకి అనుకూలమైన వ్యక్తులు అని ఉంటారు. పార్లమెంట్ అంటే ఎందుకు ఉంటుంది, అన్ని పార్టీలలో ఉంటారు. కాబట్టి ఎక్కడ ఆమోదం పొందాలి? అయితే నేనంటున్నా అమ్మాయిల వివో వయసు పెంపుని నేనైతే అంటే 100% దీన్ని ఎందుకు సమర్థించలేకపోతున్నాను అంటే కారణం ఏంటంటే మన దగ్గర పెళ్లి కావడానికి కారణం 2, 3, 4 విషయాలు పెంచిన వల్ల ఒక నష్టం కూడా ఉంది. ఇప్పుడు నేను ఒక తండ్రిగా నేను ఏమనుకుంటుంది సార్ అంటే జనరల్ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎట్లా